హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీకు కూడా థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసారు కదండి. సో మీకు కూడా మ్యాంగో లీవ్స్ మీద ఇలా ఒక రకమైన వైట్ ఫంగస్ లాగా ఉందా అండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఏమీ రాదనమాట. అసలు కొన్ని డేస్కి ప్లాంట్ అయితే డైడ్ అయిపోతుంది. ఇది ఒక రకమైన ఫంగస్ అనమాట. యాక్చువల్లీ అడిషనల్లీ సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్ వ్యాక్సీ లేయర్ కనపడుతుంది మనకు మ్యాంగో లీఫ్ మీద. ఇదేంటంటే ఇంకొక టైప్ అనమాట. వైట్ టైప్ లాగా ఇదొక ఫంగస్ అనమాట. ఈ ఫంగస్ ఉంటే అసలు లాస్ట్ ఇయర్ ఈ మ్యాంగో ప్లాంట్కి నాకు దగ్గరగా 2-3 కాయలైనా వచ్చినాయండి. సో ఈసారి అయితే అస్సలు రాలేదన్నమాట. సో ఎందువల్ల అంటే ఈ ఫంగస్ ఉండడం వల్ల ఈ ఈ ప్లాంట్కి కూడా ఫంగస్ అయితే ఉంది. సో నేను ఆ స్ప్రే చూపించాను కదండి, ఇప్పుడు ఆ స్ప్రే కొట్టిన తర్వాత సో నార్మల్ పొజిషన్కి అయితే ఎన్ని డేస్ అయితే పట్టిందో నాకైతే రావడానికి. సో ఫైనల్గా చూడండి, పిందెలు వచ్చేసాయి, ఫ్లవరింగ్ కూడా అయితే వచ్చిందనమాట. సో ఇంకొక ప్లాంట్ అయితే ఫస్ట్ అది చేద్దాము, తర్వాత సక్సెస్ అయితే ఈ ప్లాంట్ గురించి చూద్దాము అనుకున్నా. సో ఆ ప్లాంట్ అయితే సక్సెస్ అయిందనమాట. ఇప్పుడు ఈ ప్లాంట్ మీద అప్లై చేద్దాము అని చెప్పి అప్లై చేస్తున్నాను అనమాట. ఇది న్యాచురల్గా నేను ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తున్నానండి. ఇది నార్మల్ ఫంగస్ అనమాట. కాకపోతే మనం ఏంటంటే కేర్ తీసుకోవాలన్నమాట. సో దానికోసం ఇలా కుంకుడుకాయలు సీడ్స్ తీసేసి నేను ఇలా మెత్తగా నానిన దాకా ఇలా ఉంచేసి మొత్తం అయితే ఇలా వడపోసేస్తున్నాను అనమాట. సో దీని చేదు వల్ల అదంతా అయితే చనిపోతుంది ఆ వైట్ ఫంగస్. దీంట్లోనే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ ఘాటు కూడా చాలా మంచిది అనమాట ఫంగస్కి. ఇంకా అడిషనల్గా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, టర్మరిక్. పసుపు బ్యాక్టీరియల్గా చాలా అయితే మంచిగా ఉపయోగపడుద్ది అనమాట. ఇలాంటి ఫంగస్కి అసలు టర్మరిక్ చాలా యూజ్ ఉంటుంది. సో నేను మొత్తం అదంతా వడపోసాను కదండి, ఈ స్ప్రేయర్కి ఏం అడ్డుపడకుండా ఉండటానికి ఆ కుంకుడు రసం అంతా నేను వడపోసుకున్నాను అనమాట. సో ఈ మూడు ఈ విధంగా అయితే మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు. సో మిక్స్ చేసేసి ఈ స్ప్రే అయితే కొడదామండి. మొత్తం చెట్టు మొత్తం అడుగు భాగము మొత్తం పైన అంతా ఇదేంటంటే డే బై డే ఇలా మొత్తము ఇది తగ్గిందాకా స్ప్రే చేయాలండి. సో ఇందులోనే నేను అనవసరంగా క్యాబేజీ పెట్టాను. దీనికి అటాక్ అవుతుందేమో అని అనిపిస్తుంది, అది మంచిగా ఎదుగుతుంది అనమాట. సో అలా స్ప్రే చేశాను కదా. ఇది ముందు ఇంకా ఇదిగో చూడండి, ఇంకా అక్కడక్కడ ఉందన్నమాట. సో ఆ లీవ్స్ అయితే మ్యాక్సిమం 99% అయితే మొత్తం పోయింది. సో అక్కడక్కడ ఇంకా ఒక ఆకుల మీద ఉంది, ఆకులు కూడా అయితే ఈ విధంగా తీసేస్తున్నాను. ఒక్కసారి ఇప్పుడు చూడండి మొత్తం ఎంత ఫ్లవరింగ్ వస్తుందో, అసలు చాలా బాగా వస్తుంది చెట్టు. సో ఇది ఇంకోటి ఈ విధంగా ఎండలో అయితే పెట్టేశాను అనమాట దీన్ని. సో ఇంకా ఇప్పుడు ఆ ప్లాంట్కి అయితే చేస్తున్నాను అనమాట. ఈ ప్లాంట్ సక్సెస్ అయింది. ఎవరికైనా మ్యాంగో ట్రీ ఉండి ఫ్లవరింగు అసలు ఏమీ రాకుండా ఇలా ఫంగస్కి ఇది నా ప్లాంట్కి అయితే వైట్ వ్యాక్స్ లాగా అయితే వచ్చేసింది. ఇదే బ్లాక్ లాగా కూడా వస్తుందండి, ఒక వ్యాక్స్ లేయర్ లాగా. సో దానికి కూడా ఇదే అనమాట. ఇలానే ఆర్గానిక్గా మనం ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నామంటే ఇది నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చండి. కానీ నాకు ఎందుకో నీమ్ ఆయిల్ వల్ల ఎటువంటి యూజు లేదు అని అనిపించింది. నేను ఒక 1 వీక్ కంటిన్యూస్గా చూశాను. సో ఏం రిజల్ట్ అయితే కనిపించలేదు. సో ఆఫ్టర్ దట్ నేను ఇదైతే ఫాలో అయ్యాను అనమాట. సో ఓకే, సెట్ అయిపోయింది చెట్టు అయితే. సో ఫైనల్గా ఫ్రూట్ వచ్చింది. సో ఫ్లవర్స్ కూడా మళ్ళీ ఇంకా అడిషనల్గా ఫ్లవర్స్ కూడా యాడ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇది ఎవరైనా ఇలా ప్లాంట్ ఉండి ఇలా ఎఫర్ట్స్ కానీ ఏమైనా ఉంటే సో ప్లీజ్ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని ఒకసారి ఈ ఆర్గానిక్గా ఈ స్ప్రే అయితే ఫాలో అవ్వండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇది ఎవరికైనా సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేయడం అంటే షేర్ చేయండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం ఏంటంటే ఒక్క కాయ వచ్చినా అరకాయ వచ్చిన సో మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి టెర్రస్ గార్డెన్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నమాట. సో
పెంచుకోవాలని చాలామందికి స్పేస్ లేకుండా ఇలా టబ్బుల్లో పెంచుకోవాలని ఉంటుంది. కానీ ఇలాంటి ఆఫిడ్స్ ఇలా ఫంగస్ ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. ఆ కెమికల్స్ అసలు కెమికల్ లేకుండా పెంచుకోవాలనే కదా మనం ఇవన్నీ చేసేది. సో దానికోసం అనమాట. ఎవరికైనా ఇలా ఉంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని ఇదైతే ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.